హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. నిన్నటి రోజున నీటిపారుదల అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త రేషన్ కార్డులను ఈ నెల చివరాఖరులో కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో జారీ చేయబోతున్నట్టు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు ప్రజాపాలన అలాగే ఆన్లైన్ పద్ధతి ద్వారా 1,25,00,000 మందికి సంబంధించిన కొత్త అప్లికేషన్లు వచ్చినట్లు మరొకసారి ఈ మధ్య కాలంలో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రజాపాలనలో రిజిస్ట్రేషన్ అనేది నిలిపేయడం జరిగింది. కాబట్టి ఈ మధ్య కాలంలో ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి మరొకసారి రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించి కొత్త అప్లికేషన్లతో పాటు పాత అప్లికేషన్లు అన్ని మరొకసారి వెరిఫై అనేది చేసి వీరికి సంబంధించి ప్రస్తుతం ఆన్లైన్ ప్రక్రియ కూడా పూర్తి అనేది అయినట్లు, వీరందరికీ సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది పూర్తి అనేది అయిన వెంటనే వచ్చే నెల చివరాకు లోపల తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని నిన్నటి రోజున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయడం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందజేయడంతో పాటు రేషన్ కార్డులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణలో అమలు చేస్తున్న ప్రతి ప్రభుత్వ పథకానికి సంబంధించి తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది లింక్ చేయాలి. కాబట్టి గత ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డులు జారీ చేయడం నిలిపివేయడంతో కొత్త రేషన్ కార్డుల రిజిస్ట్రేషన్ కోసం తాజాగా రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించగా తెలంగాణలో డిసెంబర్లో అలాగే జనవరిలో ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను అయితే స్వీకరించడం జరిగింది. ఒక్క ప్రజాపాలనలోని 1,25,84,000 దరఖాస్తులు వచ్చాయని, అభయహస్తం కోసం 1,05,00,000 దరఖాస్తులు రాగా కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపుగా 20 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. వీటితో పాటుగా కొంతమంది మీ సేవ కేంద్రాల ద్వారా కూడా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారని, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ మాత్రమే కొనసాగించామని, గత నెల 29వ తేదీ అంటే ఈ ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఈకేవైసీ చేసుకోవడానికి గడువు అనేది ఇవ్వగా 80% మాత్రమే ఈకేవైసీ చేసుకున్నారని, దీనికి సంబంధించి రేషన్ కార్డుల జారీపై ఒక దృష్టి వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే ఆధార్ నంబర్ అనేది ఇచ్చి బయోమెట్రిక్ అనేది వేసుకుని ఈకేవైసీ చేసుకున్నారో వారికి మాత్రమే రేషన్ కార్డులు అనేది ఉంచడంతో పాటు వారి కుటుంబంలో ఎవరైనా సరే ఈ వ్యక్తులు కనుక ఈకేవైసీ కనుక చేసుకోకపోయినట్లయితే ఆ యొక్క రేషన్ కార్డులో వారి యొక్క పేర్లను కూడా తొలగిస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఉదాహరణకు ఒక రేషన్ కార్డులో 5 మంది కనుక ఉన్నట్లయితే అందులో ముగ్గురు ఈకేవైసీ చేసుకుని ఇద్దరు కనుక చేయకపోయినట్లయితే ఇద్దరు పేర్లు అనేది తొలగిస్తున్నట్లు, ఒకవేళ 5 మంది కనుక ఈకేవైసీ చేసుకోకపోయినట్లయితే పూర్తిగా రేషన్ కార్డులు హోల్డ్ లో పెట్టడం లేదా తొలగిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈకేవైసీ చేసుకోగా మిగిలిన వారికి సంబంధించి ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు మరొకసారి వారందరికీ సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే ఇంకా రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకోకపోయినట్లయితే ప్రజాపాలన ద్వారా కానీ లేదా మీ సేవా కేంద్రాల ద్వారా అప్లై అనేది చేసుకున్నట్లయితే వెంటనే వారికి వెరిఫికేషన్ అనేది అందరితో పాటు ప్రారంభిస్తారని తెలియజేయడం జరిగింది. రేషన్ కార్డుకు సంబంధించి ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు, ప్రజాపాలనలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారితో పాటు మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకున్న వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ చేస్తామని, తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలు రావాలంటే తప్పనిసరిగా అందరికీ సంబంధించి రేషన్ కార్డు అనేది ఉండాలి. కాబట్టి ముందుగా రేషన్ కార్డులు అనేది జారీ చేయబోతున్నట్టు సమాచారం రావడం జరిగింది.